హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చి టమాటా బోటి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. కడిగి శుభ్రం చేసుకున్న బోటి, 2 ఉల్లిపాయలు, 1 టమాటా, ఒక 5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 4 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కొంచెం వేగిన ఉల్లిపాయల్లో కడిగి శుభ్రం చేసుకున్న బోటి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకొని మెత్తగా ముద్దలా నూరుకోవాలి. కొంచెం మగ్గాక కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. తగినంత కల్లుప్పు, 1 చెంచాన్నర కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఉడికాక 1 చెంచా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకొంచెం ఉడకనిచ్చుకోవాలి. ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన బోటి టమాటా పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.